ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకు దయచేసిన అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు మనలను, మన జీవితాలను మార్చి మాసంలో ప్రవేశింపజేశాడు. భయంకరంగా ఎండలున్నాయి. దేవుడు ఆయన చూపుతున్న కృపను బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను ఈ భయంకరమైన వేడిమి నుండి తప్పించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కావలసిన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అమ్మ, పిల్లోడు ఏడుస్తే బయటికి తీసుకెళ్ళమ్మా ప్లీజ్, దయచేసి. ఆ దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పోయిన ఆదివారం మరి తెలుసుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు చదవాలి. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 వారిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధపడని మేము విశ్వసించి ఎరుగు ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇంకొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. బైబిల్ త్వరగా తెరవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 49వ వచనము. నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనము నెరవేరున్నట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. 50వ వచనం. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక సముద్రపు అంచున ఒక టీచరు కొంతమంది పిల్లలను ఎక్స్కర్షన్కి తీసుకొని వెళ్ళి ఆ పిల్లలను సముద్రంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. చిన్న పిల్లలు, 5-6 సంవత్సరాల పిల్లలను ఆ స్కూల్ ఎక్స్కర్షన్లో బీచ్కి తీసుకొని వెళ్ళింది. ఆ బీచ్లో ఆ పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఉప్పెన వచ్చి 5-6 మంది పిల్లలు ఆ ఉప్పెనతో ఆ వాటర్లోకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది మగవారు, కొంతమంది స్త్రీలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక 4-5 పిల్లలను లాక్కొని వచ్చేశారు. ఇంతలోపలికే ఒక పిల్లవాడు, ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు ఆ ఉప్పెనలో జరిగిన విషయం, ఆ ఉప్పెన ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఆయన రావడము, సముద్రపు అంచు దాకా రావడం, మరీ లోపలికి తీసుకొని వెళ్ళడం, అంచు దాకా రావడం, తిరిగి లోపల పిల్లవాడిని తీసుకొని వెళ్తున్నాడు. అందరూ అరుస్తున్నారు. టీచర్ భయపడి కేకలు వేస్తుంది. అప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ కొంచెం దూరంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో ఒక గజ ఈతగాడు ఉన్నాడు, వాడు ఎలాంటి వారినన్నా రక్షిస్తాడు, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనను పోయి అడగండి. ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన అడిగిందట. అక్కడికి వెళ్ళగా అతను పంచ కట్టుకొని ఉన్నాడు, పైన షర్ట్ ఏమి వేసుకోలేదు, ఒక బీడీ నోట్లో పెట్టుకొని తాగుతూ ఉన్నాడట. ఆమెను పోయి అడిగింది, అయ్యా, ఒక చిన్న పిల్లవాడయ్యా, మా స్కూల్లో చదువుతున్నాడయ్యా, ఆ పిల్లవాడు కొట్టుకొని పోతున్నాడయ్యా, నువ్వు గజ ఈతగాడట, నువ్వు వెళ్ళి ఆయనను రక్షించయ్యా అంటే నాకెంత ఇస్తావు? బీడీ తాగుతున్నాడు, నాకెంత ఇస్తావు? నేను పిల్లవాడిని రక్షిస్తే నేను ఎంత ఇస్తా? నీకు ఎంత కావాలంటే ఎంత ఇస్తా? నీకు ఎంత అడిగినా నేను ఇస్తానయ్యా, ఆ పిల్లవాడిని మొదట రక్షించయ్యా, నాకు 5,000 కావాలి. ఆమె అన్నిందట, నేను 5,000 ఇస్తాను. 5,000 కాదు, నాకు 10,000 కావాలి. ఆమె అన్నిందట, నేను 10,000 అన్నా ఇస్తానయ్యా, నువ్వు త్వరగా రావయ్యా, నువ్వు త్వరగా వచ్చి ఆ పిల్లను రక్షించయ్యా. గత ఈచగాడు వచ్చాడు, మెల్లగా బీడి దాక్కుంటూ. ఆమె ఎంత ఆత్రం చేస్తుందో వాడు అంత అసహనముతో, అంత అయిష్టంగా ఆ బీడిని అక్కడ పడేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అంతలోపలికి చూస్తే ఒక పిల్లవాడు చాలా దూరంలో కొట్టుకుంటూ పోతున్నాడు. ఒక పిల్లవాడు చాలా దూరంలో అరుస్తూ ఉన్నాడు, మునిగిపోతున్నాడు. ఈయన అనుకున్నాడు, గజ ఈతగాడు వెంటనే వెళ్ళి ఏదో ఒక సహాయం చేయాలని. ఈ గజ ఈతగాడు వెళ్ళి ఆ కుమారుని తీసుకొని ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి అంతలోపలికి ఆ పిల్లవాడు ఆ నీళ్ళలో మునిగిపోతున్నాడు. అప్పుడు ఆ గజ ఈతగాడు వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని తను ఆ లోపలికి మునిగిపోతున్న ఆ పిల్లవాడిని తీసుకొని ఒక్కసారి చేతిలో పట్టుకొని ఈతుకుంటూ బయటకు వచ్చి ఆ పిల్లవాడిని ఆమెకి ఇచ్చే కంటే ముందు, అప్పుడు దాకా ఆ పిల్లవాడు ఎవడో కూడా గమనించలే, ఆ పిల్లవాడు చచ్చాడా బతికాడో కూడా చూడలే. ఆ పిల్లవాడిని తీసుకొని టీచర్ ఏమో ఏడుస్తుంది, టీచర్ ఏమో అరుస్తుంది, పిల్లవానికి ఏమైపోతుందని ఆమె గగ్గోలు పెడుతుంది. ఈయన ఆ కుమారుని తీసుకొని వచ్చి ఆ ఇసుక మీద వేసినప్పుడు ఒక్కసారి కుమారుని వైపు చూశాడు. అప్పుడు గమనించాడు. పోనీలేనా, మీరు కూర్చోండి, డోంట్ వరీ. ఒక్కసారి ఆ కుమారుని వైపు చూశాడు, గుండెలు బాదుకొట్టుకు ఏడవడం ప్రారంభించాడు. ఆ కుమారుడు
తన కుమారుడే. తన కుమారుణ్ణి రక్షించడానికి ఆయన బేరమాడాడని, తన కుమారుని రక్షించడానికి ఆ టీచర్ గారు ఎంత అడుగుకున్నా ఆయన రావడానికి ఇష్టపడలేదండి. తన కుమారుడని తెలవక ఆయనకున్న ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడే ఎక్స్కర్షన్కి వచ్చాడని, ఆ కుమారుడే అక్కడికి వచ్చి ఆ నీళ్ళలో పడిపోయాడని, ఆ కుమారుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడని ఆయనకు తెలియదండి. తన జీవితంలో తను కోరుకున్నది కావాలి, తన జీవితంలో తను ఏదైతే కోరుకుంటాడో, తన జీవితంలో ఏది కావాలనుకుంటాడో, తన జీవితంలో ఏదైతే తనకు ప్రాముఖ్యమైందో, తనకు గజ ఈతగాడు కనుక తనకు తాగుడు ఉండాలి, తను ఎంజాయ్ చేయాలి, తనకు డబ్బు కావాలి అనుకుంటూ ఆమెతో బేరమాడుతున్నాడు. ఆ బేరమాడ సమయంలో కుమారుడు భయంకరమైన పరిస్థితిలో తను మృత్యు చెందడం మనం గమనించాం. ఇది జరిగిన కథ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలము మనము గమనించాలి. మనము నిత్య జీవానికి వారసులంగా దేవుడు మనల్ని చేసినప్పుడు, మన జీవితాల్లో దేవుడు కావలసిన వాటిని మనకు దయచేసినప్పుడు, ఆయన కుమారుడైన యేసు ద్వారా మనకు రక్షణను దయచేసినప్పుడు, ఆయన రక్తము ద్వారా మనల్ని ప్రతినిత్యము కడుగుకొని మనలను ఆయన బిడ్డలుగా చేసుకున్నప్పుడు, అనేక సార్లు మన జీవితాలలో అయిష్టంగానో అప్రయత్నంగానో అయిష్టతోనో మనం దేవుని వాక్యానికి పెడచెవి పెడుతున్నాం. దేవుడు ప్రతిసారి నీవు మునిగిపోతున్నావని తెలియజేస్తున్నా కూడా మన జీవితంలో దేవుని మాటలను వినడానికి ఇష్టపడడం లేదు. యేసు ప్రభుల వారు ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన పరిచర్య ప్రారంభించిన ప్రథమ దినాలలో ఆయన ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడే పని ప్రారంభించాడు, కానీ అప్పటికే చాలా అద్భుతాలు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు కానాను విందులోనికి వెళ్ళి అక్కడ నీటిని ద్రాక్షారసంగా చేసిన తర్వాత అక్కడ ఒక వాక్యం ఉంది. ఏమనుందంటే, అప్పటి నుండి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. హీ డిడ్ ఇట్ సో దట్ దే విల్ బిలీవ్ దట్ హీ ఈజ్ ద లార్డ్. నీరును ద్రాక్షారసంగా మార్చి దేవుడు ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వారికి దయచేసినప్పుడు, ముందున్న ద్రాక్షారసము కన్నా ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చడం అక్కడ ఉన్న వారందరూ చూశారండి. యేసు ప్రభు శిష్యులు ఆయనను చూశారు. యేసు ప్రభులు శిష్యులు చూసి ఆయనందు విశ్వాసం ఉంచారట. తరువాత 2వ అధ్యాయము 3వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆయన నికోదేముతో మాట్లాడినప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఆయన ప్రభు పరలోకాన్ని గురించి ఆయనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో పరలోకంలో నికోదేముని గురించి మాట్లాడుతున్నాడు. నికోదేములో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేని శిష్యులు కూడా వింటూ ఉన్నారు. వారు దేవుని రాజ్యం గురించి మాట్లాడటానికి ఇతను ఎవరు, ఈయన నిజంగా దేవుని కుమారుడా అన్న అనుమానమో లేకపోతే అవగాహన రావాలని దేవుడు వారితో మాట్లాడాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడని శిష్యులను పంపాడండి. ఆయన శిష్యులను పంపి ఆ శిష్యులను వారు భోజనం తీసుకొని వచ్చేటప్పటికి ఆయన సమరయ స్త్రీతో ఆమె యొక్క జీవితం అంతా చెప్పేశాడు. ఆమె అంటది, అయ్యా నువ్వు ఎవడవయ్యా, నువ్వు ప్రవక్తవా, నేను చేసినవన్నీ. ఆయన అంటాడు, అమ్మా నీ భర్తను తీసుకురావు, నీతో మాట్లాడాలా. ఆమె అంటుంది, నాకు భర్త లేడు. యేసుప్రభు అంటాడు, అవునమ్మా నీకు భర్త లేడు, నీకు 5 మంది భర్తలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదమ్మా. ఆమె అంటుంది, అయ్యా నా గురించి నీకెలా తెలుసయ్యా, నువ్వు ప్రవక్తవా? యేసుప్రభు అంటాడు, నేను ప్రవక్తను కాదమ్మా, నేను మెస్సయ్యాను. శిష్యులంత లోపలికే భోజనం తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నా యుద్ధ ఉన్నదే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళను బాగా గమనించాడు. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పుతూ ఉన్నాడు. యేసు ప్రభులు శిష్యులకు నేర్పుతూ ఆ 5-6 అధ్యాయాలు యోహాను సువార్త 5-6 అధ్యాయాలు గమనిస్తే ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఆయన 5,000 మందికి పంచాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు శిష్యులు చాలా సంతోషించారు. ఈయన అద్భుతకరుడు, ఈయన ఆశ్చర్యకరుడు, ఈయన దగ్గరికి ప్రతిరోజు 1 రొట్టె తీసుకొని వస్తే ఆయన దాన్ని పంచి మనకి ఇస్తాడు, మనం ఇంకా కష్టపడాల్సిన పని లేదు. వాక్యం అంటుంది మార్కు సువార్తలో, ఆ సందర్భంలో మార్కు సువార్త అంటే వారు ఆయనను రాజుగా చేసుకోవడానికి ఇష్టపడ్డారట. ఈయనను రాజుగా చేసుకుంటే ప్రతిరోజు 1 చపాతీ చేసేస్తే అందరం తినేయచ్చుగా, 1 మటన్ కర్రీ చేస్తే అందరం తినేయచ్చుగా. అప్పుడు ప్రభు 6వ అధ్యాయంలో అంటాడు, జీవాహారము నేనే. మీరు ఈ లోకంలో శరీరం యొక్క ఆశీర్వాదాల కొరకు శరీరాన్ని పెంచుకోవటానికి మీరు సాధారణమైన ఆహారం గురించి మీరు ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు అంటాడు, జీవాహారము నేనే. మీరు నన్ను భుజించితే తప్ప, మీరు నా జీవితంలో నన్ను మీరు అంగీకరించితే తప్ప, మీరు నన్ను భుజించితేనే తప్ప మీరు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. అందరూ అంటాడు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, వాట్ ఈస్ హీ స్పీకింగ్, హౌ కెన్ వి ఈట్ ఎ మ్యాన్, మనిషిని మేము అలా తింటామండి అని అందరూ అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా, నేను అంటున్నది నేను కాదు, నా మాటలను మీరు తినాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన యేసు ప్రభు వాక్యం అండి, దేవుడిచ్చిన వాక్యం.
ప్రభు అంటాడు, మీరు నన్ను భుజించితేనే తప్ప ఈజ్ రియలీ మీనింగ్ దట్ వీ హ్యావ్ టు ఈట్ హిమ్? యేసు ప్రభువుని తినాలనా? యేసు ప్రభు వాక్యాన్ని భుజించాలి. నీ వాక్యము నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటాడు కీర్తనకారుడు. ఈ ఉదయకాలం మీరు గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు ఎప్పుడు ఆయన మాట అన్నాడో వ్యక్తిగతంగా చాలామంది వారి జీవితంలో ఒక రకమైన ఆలోచన పడ్డారు. వాళ్ళు అన్నారు, ఇది చాలా కష్టమైన ఇది చాలా కష్టమైన పని, మా జీవితంలో మేము ఇది చెయ్యలేము, ఇన్ని మాటలు మాకు అర్థం కావడం లేదు. యేసుప్రభు అంటాడు, కైండ్లీ నేను చెప్తున్న మాటలు మీరు సరైన రీతిగా అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎవర్ నాట్ హ్యాపీ విత్ హిట్. ఆయన దగ్గరికి 70 మంది శిష్యులు అండి. మొదట ఆయన దగ్గర 70 మంది శిష్యులు ఉన్నారు. ఈ 70 మంది శిష్యుల్లో ఇప్పుడు అందరూ ఒక్కసారి నాతో పాటి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 60వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలరని చెప్పుకునిది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. క్రీస్తునందు ప్రియమైన, దిస్ ఈస్ ద సిచ్యువేషన్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఇదే. 70 మంది ఉన్నారు ఆయనతో పాటు. 70 మందిని ఆయన సేవకు పంపాడు. వాళ్ళు పోయి అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, దయ్యాలను వదిలిగొట్టారు, బాగులేని వారిని బాగు చేశారు. వారి జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారు చేశారండి. వారు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండగా దేవుడు వారిని అభినందించాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆయన అంటాడు, అయ్యా మీ చేత ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని కాదు, సాతాను పరలోకం నుంచి పడిపోతుందయ్యా, పరలోకము మీ స్వాధీనంలో వస్తుందయ్యా. ఆ సమయంలో ఆయన అంటాడు, మీరు వేటిని బంధిస్తారో అవి బంధింపబడతాయి, వేటిని విప్పుతారో అవి విప్పబడతాయి, మీకు సర్వాధికారం నేను ఇస్తున్నా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆలోచించాలి. యేసు ప్రభుల వారు అప్పుడు ఒక మాట అంటాడు. శిష్యులు ఆ 70 మందిలో 12 మంది శిష్యులు మాత్రమే అక్కడ మిగిలారు. అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ 12 మందిని చూస్తూ యేసు ప్రభుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనంలో అంటాడు, యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? డూ యూ వాంట్ టు గో అవే ఫ్రమ్ మీ? దిస్ ఈస్ ద వర్డ్ జీసస్ ఈస్ ఆస్కింగ్ అస్ టుడే. యేసు ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? దుడుకు పేతురు ఏమన్నాడు తెలుసా? గాడ్ ఎక్స్పెక్టెడ్ వన్ వర్డ్ ఫ్రమ్ హిమ్. దేవుడు ఆయన నుండి ఒకటి కోరాడండి. ఏం కోరాడో తెలుసా? ప్రభువా, యోహాను సువార్త 21వ అధ్యాయంలో అదే అంటాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభువా అంటాడు. సీమోను పేతురు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభువా. 3వసారి అంటాడు, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు వ్యసనపడి ఒక మాట అంటాడు, అయ్యా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నేనంత బలహీనుడను నీకు తెలుసు, నేనంత పనికి మాలిన వాడనో నీకు తెలుసు, నా జీవితంలో నీకు ప్రామిస్ చేస్తా, నీ ప్రామిస్ను నిలబెట్టుకోలేనని నాకు తెలుసు, నా జీవితంలో నా శక్తి మీద ఆధారపడి నేను అప్పుడే నిన్ను 3 సార్లు బొంకానయ్యా తెలియదని, అలాంటి వాడిని నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావు కదా. సమస్తము నీవు ఎరిగిన వాడవయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈ దినం సంఘాలలో, ఈ దినం సమాజాలలో మనం గమనించాలి, యేసు ప్రభువును వెంబడిస్తున్నామని, యేసు ప్రభువునకు దగ్గరున్నామని, యేసు ప్రభు కొరకు అద్భుత కార్యాలు చేస్తున్నామని మనం చాలా ఆనందిస్తూ ఉన్నాం. ఆ దినాలలో యేసు ప్రభు అనుకున్న విషయం ఏంటంటే, శిష్యులలో అందరికీ పెద్దవాడైన పేతురు, ప్రభువా నీ కృప ఉంటే నిన్ను వెంబడిస్తామయ్యా అని అంటారనుకున్నాడు. నీ దయ ఉంటే, నీ కృప ఉంటే, నీ ఆశీర్వాదం ఉంటే, నీ కనుదృష్టి మా మీద ఉంటే మేము ఈ కార్యాలు చేస్తామయ్యా, నిన్ను వెంబడిస్తామయ్యా. ఆయన అంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళగలం? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ప్రభువా ఎక్కడికి వెళ్ళగలం? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవు పరిశుద్ధవుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. బాగా గమనించండి, ఆయన చెప్పిన మాట ప్రభు అంటున్నాడు, విల్ యూ ఫాలో మీ, ఆర్ యూ రెడీ టు లీవ్ మీ? మీరు కూడా వెళ్ళిపోతున్నారా? వాట్ షుడ్ బి అన్ ఆన్సర్ అమ్మా? ఏముండాలి ఆన్సరు? వెళ్ళమయ్యా, మేము వెళ్ళమయ్యా. చూడండి ఆయన అంటాడు, ప్రభువా
ఎవని యొద్దకు వెళ్ళుదుము? ఇంకోటి వస్తే వెళ్తారా? యేసు ప్రభు కన్నా గొప్పవాడు వస్తే వెళ్తామనే కదా. ఎవరి దగ్గరికి వెళ్తాము? నీవే నిత్య జీవ మాటలు గలవాడు. క్రైస్తవ సమాజంలో ఉన్న అస్థిమయ పరిస్థితి ఇదే. ద కన్ఫ్యూజన్ ఇన్ క్రిస్టియన్ వరల్డ్. మనం అనుకుంటున్నాం యేసు ప్రభువును ఫాలో అవుతున్నామని, మనం అనుకుంటున్నాం యేసు ప్రభు మాటలు వింటున్నామని, మనం అనుకుంటున్నాం యేసు ప్రభు మనతోనే ఉన్నాడని. బట్ వెన్ యూ లుక్ బ్యాక్, జీవితంలో నీవు జీవించిన జీవిత విధానం, నీవు అనుసరిస్తున్న జీవిత విధానం, నీవు జీవితంలో నీవు యేసు ప్రభువును ఎరిగినట్టు నీ నిత్య జీవితంలో నీవు ఆయనను సరైనదిగా ఎరగలేదమ్మా. నీకు మనస్సాక్షికి తెలుసు. యేసు ప్రభు శిష్యులతో అన్నాడు, ఒక 3 సంవత్సరాలు, ఇది 6 యేసు ప్రభు సేవ ప్రారంభించి 6 నెలలకు జరిగిన మాట. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు. అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, చచ్చిపోయిన లేపడం చూశారు, యేసు ప్రభు దయ్యాలను వెలగొట్టడం చూశాడు, రోగులను బాగు చేయడం, గుడ్డి వారికి కండ్లు ఇవ్వడం, చెవిటి వారికి చెవులు ఇవ్వడం. యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయని యోహాన్ అంటాడు. ఆయన చేసిన అద్భుతాలు రాస్తే ఈ భూలోకమే సరిపోదంటాడు యోహాను. అన్ని అద్భుతాలు చూసిన వారు మార్కు సువార్త 14:47 అందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎందుకంటారు? వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్? క్రైస్తవులు ఎందుకు సత్యానికి నిలబడలేకపోతున్నారు? క్రైస్తవులు ఎందుకు న్యాయానికి నిలబడలేకపోతున్నారు? క్రైస్తవులు ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నారు? మీరు ఒకసారి ఆలోచించాలి. మన జీవితాలలో మనం యేసు అంటాడు, మీరు వెళ్ళిపోతారైతే వెళ్ళిపోండి, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. వి సే దట్ వేర్ కెన్ వి గో లార్డ్ వెన్ యు ఆర్ హియర్? యేసు ప్రభువా, నీవు మాతో ఉంటే మేము ఎక్కడికి పోతామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నిత్య జీవపు మాటలు గలవాడవు, కానీ ఆ మాటలు మాకు కాదయ్యా, వేరే వాళ్ళకి చెప్పయ్యా. నీవు పరిశుద్ధులవయ్యా, మేము నమ్ముతున్నామయ్యా మీరు పరిశుద్ధులమని, కానీ మా జీవితాల్లో పరిశుద్ధత నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దయ్యా. ఈ ఉదయకాలం నిన్ను నీవు ప్రశ్న చేసుకోవాలి. వి క్లెయిమ్ దట్ వీఆర్ క్రిస్టియన్స్, బట్ వీ నెవర్ బిహేవ్ లైక్ ఎ క్రిస్టియన్. ఒకనాడు అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా గొప్పవాడు. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆయన శరీరము నిండా ఆ యుద్ధపు గాయాలే ఉంటాయట. ఆయన ఒకనాడు ఆయనకున్న యంగ్ కమాండెంట్ ఒక మంచి మిలిటరీ ఒక యూనిట్కి వెళ్ళాడట. ఒక రోజంతా యూనిట్తో కలుపుతానని అక్కడున్న యవనస్తులతో అందరితో మాట్లాడుతున్నాడట. మధ్యాహ్నము భోజనాలు అయిన తర్వాత ఆయన వెళ్ళి ఆఫీస్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వచ్చి, సార్ ఏం కావాలి సార్ అంటే, ఆయన అన్నాడు, నీ దగ్గర ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు? ఆ సోల్జర్స్ యొక్క పర్సనల్ రికార్డ్స్ అన్ని తీసుకొని నా ముందు పెట్టు అని అన్నాడట. ఆయన వచ్చి తన దగ్గర ఉన్న 40 మంది సైనికుల యొక్క పర్సనల్ రిజిస్టర్స్ ఆయన ముందు పెట్టాడు. ఆయన ఒకదాన్ని ఊరికే అట్లా స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఒకటి చూస్తుంటే ఒకటి ఆయనను ఆకర్షించింది. ఒక సోల్జర్ పేరు అలెగ్జాండర్ అని ఉందట. ఉంది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ ఫైల్ని చూశాడు. అరే వీడెవడు రా నా పేరు పెట్టుకున్నాడు, ఎంత గొప్పవాడైండలా వీడు నా పేరు పెట్టుకోవాలి అని ఆయన్ని ఒక్కసారి తీశారట. ఆ ఫైల్ తీశాడు. యంగ్ బాయ్ ఆఫ్ 24 years, యవనస్తుడు. ఆయన ఫోటో చూశాడు. చాలా యంగ్గా ఉన్నాడు, చాలా దృఢంగా ఉన్నాడు, శారీరక దారిద్ర్యం కలిగి ఉన్నాడు. ఆ దినాలలో ఉండవలసిన ఆర్మీకి కావలసిన అన్ని పొటెన్షియాలిటీస్ ఆయనకు ఉన్నాయి. ఆయన రికార్డును చూశాడు. ఆయన చేరిన తర్వాత 6 యుద్ధాలు జరిగాయట. ఆ 6 యుద్ధాలలో ఆ యుద్ధము ప్రకటించి వారు వెళ్ళిన సమయంలో అమ్మకు బాలేదనో, నాన్నకు బాలేదనో, తనకు బాగలేదనో 6 యుద్ధాల్లో ఒక యుద్ధాల్లో కూడా వాడు పాల్గొనలేదట. అలెగ్జాండర్ గ్రేట్కు చాలా కోపం వచ్చింది. వెంటనే వాడిని రమ్మన్నాడు. వాడనుకున్నాడు నా పేరు పెట్టుకున్నాడు, నా పేరే సారథి కదా, నాకు తప్పకుండా ప్రమోషన్ ఇస్తాడు అని వచ్చాడట. అప్పుడు ఆయన అన్నాడట, యంగ్ మ్యాన్ యూ లుక్ వెరీ హ్యాండ్సమ్, యంగ్ మ్యాన్ యూ లుక్ లైక్ ఎ రియల్ ఆర్మీ మ్యాన్ అంటే, ఎస్ సార్ అని అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, బట్ యువర్ రికార్డ్ షోస్ యు ఆర్ రన్నింగ్ అవే సోల్జర్. యుద్ధము చేయకుండా తప్పించుకొని తిరిగే సోల్జర్ నీవు. ఐ వాంటెడ్ టు డిస్మిస్ యూ ఫ్రమ్ టుడే అని అన్నాడట. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడంట యవనస్తుడు. అయ్యా నాకు యుద్ధం అంటే చాలా ఇష్టమయ్యా. దెన్ అలెగ్జాండర్ ద గ్రేట్ సెడ్ వన్ థింగ్, ఎయిదర్ యూ చేంజ్ యువర్ నేమ్ ఆర్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ పేరైనా మార్చుకో, నీవు జీవిత విధానమన్నా మార్చుకో. నా పేరు పెట్టుకొని యుద్ధం అంటే భయపడేవాడు నా పేరుకు అనర్హుడు. క్రీస్తు పేరు పెట్టుకొని, నేను సత్యమునకు రాజును అన్న యేసు పేరు పెట్టుకున్న క్రైస్తవులం మనం.
క్రీస్తు పేరు పెట్టుకున్న మనం మన జీవితాల్లో ఎందుకండి యేసు దగ్గర నుంచి పరిగెత్తిపోతున్నాం? ఎందుకండి మన జీవితాల్లో యేసు కొరకు నిలబడలేకపోతున్నాం? ఎందుకండి అన్యాయాన్ని అక్రమాన్ని సహిస్తున్నాం? ఎందుకండి మన సంఘాలు మన సమాజాలు దొంగల గుహగా చేయబడిన యేసు ప్రభువును ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాం? మీరు ఆలోచించాలి. వై గాడ్ ఈస్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అవర్ లైఫ్స్? దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఇంటర్ఫియర్ కావడం లేదు? దేవుడు మన పరిస్థితులు ఎందుకు మార్చడం లేదు? దేవుడు మన జీవితాల్లో ఎందుకు మనకు ధైర్యం ఇవ్వడం లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? వీ హ్యావ్ బీన్ కాంప్రమైజింగ్ అవర్ సెల్ఫ్స్ మోస్ట్ ఆఫ్ ద టైం. క్రైస్తవులంతా కాంప్రమైజింగ్ వారు లేరు అని పార్లమెంట్లో అన్నారట, తెలుసా? క్రైస్తవుల గురించి మాట్లాడొద్దండి, వాళ్ళు కాంప్రమైజింగ్ పీపుల్. వారికి ఒక రొట్టె ముక్క పడేస్తే, వారికి ఏదైనా అడిగింది ఒక్కటి ఇచ్చేస్తే. లాస్ట్ ఇయర్ మేము సమాధుల తోట కోసం చాలా తిరిగాం. లాస్ట్కు తెప్పించుకున్నాను నేను. సమాధుల తోటకు వెళ్తే ఒక ఎమ్మెల్యే గారు మేము అడిగిన దానిని మాట్లాడుతూ అంటాడు, వారికి కావాల్సింది ఒకే ఒకటి. వారు మనకు ఉద్యోగాలు అడగడంలే, వారు మనకు రిజర్వేషన్లు అడగడంలే, వారు మనకు ఎమ్మెల్సీ సీట్లు అడగడంలే. వారు అడుగుతున్నది సచ్చిన తర్వాత వారు పెట్టుకునే స్థలమయ్యా, ఇచ్చేద్దామయ్యా. యునో, వీఆర్ మచ్ వరీడ్ అబౌట్, క్షమించాలి, వీఆర్ మచ్ వరీడ్ అబౌట్ ద థింగ్స్ విచ్ వీ వాంటెడ్ టు ఎంజాయ్ ఆఫ్టర్ అవర్ డెత్. చచ్చిన తర్వాత పెట్టడానికి సమాధులకు ఒక్కటే అడిగామండి మేము. మన జీవితాల్లో ఎవడు ముందుకు రాడండి అడగడానికి? ఈ ఉదయకాలం నిన్ను నువ్వు ప్రశ్న చేసుకోవాలి. ఇఫ్ దెర్ ఈస్ ఎ వార్ ఫర్ క్రిస్టియన్స్, క్రైస్తవులకు ఒకవేళ యుద్ధము ప్రకటిస్తే, ప్రగడాల ప్రవీణ్లో మేము సెకండ్రాబాద్కి వెళ్ళినప్పుడు ఎవ్రీబడి వర్ సేయింగ్, షెల్ వి గో అండ్ బర్న్ ఆల్ ద థింగ్స్? బయట ఉన్న కార్లను బస్సులు అన్నీ కాల్చేద్దామా? అక్కడ ఉన్న లక్షల మంది వాళ్ళు మాట్లాడుతున్నారు సిబిసిలో. అన్న ఒక్క మాట చెప్పాను, అన్ని కాల్చేస్తామన్నా అక్కడ వచ్చిన వాళ్ళండి అంటున్నారు. అక్కడ ఉన్న ఒక పాస్టర్, పురుషోత్తం గారు, సిబిసి పాస్టర్ అడుస్తున్నాడు, అయ్యా మనము ప్రేమకు ప్రతీకలమయ్యా, మనము ద్రోహానికి ప్రతీకులం కాదయ్యా. దేవుడే పగ తీర్చుకుంటాడు. ఎప్పుడు తీర్చుకుంటాడండి దేవుడు? అరుస్తున్న మాట అండి ప్రజలది. ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వై యేసు ప్రభు అడిగినప్పుడు వాళ్ళు అంటారు, ఎక్కడికి పోతామయ్యా? ఎక్కడికి పోయారండి? గెత్సేమనే వనంలో మనం చూస్తే ఎందుకు పరిగెత్తారండి? వై డిడ్ దే రన్ అవే? బికాస్ దే వర్ నాట్ మీనింగ్ వాట్ దే ఆర్ సేయింగ్. వారు చెప్పుతున్న మాటలకు, వారు జీవిస్తున్న జీవిత పదానికి ఏ విధమైన పొంతన లేదండి. యేసు ప్రభుకు తెలుసు. యేసు ప్రభుకు తెలుసండి. నీ జీవిత విధానం యేసు ప్రభుకు తెలుసమ్మా. నీవు జీవితంలో ఎలా జీవిస్తున్నావో యేసు ప్రభునకు తెలుసమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో యేసు ప్రభును ఎందుకు పరిగెత్తుతున్నాం? యేసు ప్రభు విషయాలను, ఆయన నుండి మనం ఎందుకు పరిగెత్తుతున్నాం? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళు, ఆయన అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆ దినమే వెళ్ళిపోయింటే, ఇశ్రాయేలు 12 మంది శిష్యులు ఆ రోజు వెళ్ళిపోయింటే, పరిగెత్తాల్సిన 3 సంవత్సరాల తర్వాత అలా పరిగెత్తవలసిన పని ఉండదు కాదు కదండి. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, క్రిస్టియన్స్ ఆర్ సో యునైటెడ్. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తున్నారండి. ఒక్క కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక అక్రమం జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంత విడిపోతామండి? ఆలోచించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపోతావు నా దగ్గర నుండి? పరిస్థితులు బాగలేనప్పుడు, పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నీ నుండి దూరం అయిపోతున్నప్పుడు, నీ ఇంటిలో జరగకూడదని జరిగినప్పుడు, నువ్వు రాసిన పరీక్ష నువ్వు పాస్ కానప్పుడు, నీ జీవితంలో నువ్వు అనుకున్నది నీ జీవితంలో సాధించలేనప్పుడు, పిల్లలు నీ మాట విననప్పుడు, ప్రభు అంటున్నాడు, హౌ డు యూ బిహేవ్? మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఎందుకు వారి జీవితంలో ఈ 3.5 సంవత్సరంలో ఎందుకు ఇలా జరిగిందే? వాట్ ఈస్ దట్ దే లాక్డ్? ఏంది వారి జీవితంలో నేర్చుకోలేదండి? మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనము, 44వ వచనం ఒక్కసారి చదివి 45 చదువుతా. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. దానికన్నా ముందు 42, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను, రొట్టె ముక్కలను ఎందుకు 12 గంపలు చెప్పండి? 13 గంపలు ఎందుకు కాదు చెప్పండి? చెప్పాలి. ఈజీ ఆన్సర్. 12 మంది శిష్యులు, పెత్తనమంతా వారిదే.
మిగిలిన మంది గంపల్లో నింపుకున్నారండి. మనం కూడా మిగిలినప్పుడు క్యారల్లో కట్టుకుపోతాం కదా, అట్లే సేమ్ గంపల్లో నింపుకున్నారండి. మిగిలినది 12 గంపలు. వాళ్ళు 13 గంపలు తెచ్చింటే 13 గంపలు వచ్చేది. బాగా గమనించండి. వాళ్ళు 5,000 గంపలు తెచ్చింటే 5,000 గంపలు కూడా మిగిలిండేవని. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్నప్పుడు వారు ఒకవేళ అందరూ ఈక్వల్గా ఉండాలి అనుకుని ఉంటే వారు 5,000 గంపలు తెచ్చేవాళ్ళు కదమ్మా. ఈ గంపలు ఎక్కడి నుంచి వచ్చాయండి వారికి? ఆలోచించండి. దే వాంటెడ్ టు బి బ్లెస్డ్ ఓన్లీ బై దెమ్సెల్వ్స్. వారి జీవితంలో వారు మాత్రమే. వారు ఎందుకు కొనుక్కొని 12 గంపలే తెచ్చుకున్నారు? ఒకవేళ వాళ్ళు 5,000 గంపలు తెచ్చింటే ఒక్కొక్కడు ఒక్కొక్క గంప తీసుకుపోయేవాడు కదా. వారు గంపలు నింపుకొని గంపలను ఇంటికి చేర్చడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారండి. బాగా గమనించాలి. వారు గంపలు నింపుకొని దేవుని ఆశీర్వాదాలు నింపుకొని శిష్యులు తిన్నారు, కడుపు నిండా తిన్నారు. మిగిలిన వాటిని వారు 12 గంపలు ఎత్తిరి మాట్లాడుకున్నారు. రే 12 బాస్కెట్సే దేరా, 12 బాస్కెట్లు నిండినాయి. ఆ యొక్క చేపలు ఎక్కువ అవ్వడం స్టాప్ అయిపోయింది. ఒకవేళ 5,000 గంపలు తెచ్చింటే జీవితంలో ఆలోచించాలి. నాకున్నది నాకే అనుకున్నవాడు క్రైస్తవుడు కాడండి. నాకున్నది 10 మందితో పంచేవాడే క్రైస్తవుడు అండి. వీరు 12 గంపలు తెచ్చారు. ప్రభు అంటాడు ఆ గంపల్లో ఒకటి కూడా మీరు ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళకూడదు. 45వ వచనములో ఆయన జనసమూహములు పంపివేయనంతలో ఇంకా వాళ్ళు పోలేదండి. ఇంకా వారు పోలే. ఆయన దోణి ఎక్కి అద్దరు నేను బెత్సెయాదకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులకు బలవంతము చేశాను. వారు గంపలు నింపుకున్నారు, గంపలు తెచ్చుకున్నారు, గంపలు నింపుకున్నారు. ప్రభు ఏమో శిష్యులను పడవలో ఎక్కించి వెళ్ళిపోండి అని దొబ్బుతున్నాడు. ఎంత కోపం వచ్చి ఉంటుందండి. మా పైసలు పెట్టి గంపలు తెచ్చుకున్నాం, మా కష్టపడి గంపలు నింపుకున్నాం. ఆ నింపలు రేషన్ తీసుకొని వెళ్ళి మా ఇంటికి ఇస్తే ఒక 15 రోజులు మా ఇంట్లో వాళ్ళు భోంచేస్తారు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మన జీవితాల్లో మనం గమనించాలి. వారికి దేవుడు నేర్పుతున్నాడండి. హీ కెన్ మేక్ అండ్ మల్టిప్లై ద థింగ్స్, బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ బి రెడీ టు షేర్ విత్ ఎవ్రీ వన్. హీ విల్ మేక్ అండ్ మల్టిప్లై మై లైఫ్. నా జీవితాన్ని ప్రభావితం చేస్తాడు, నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, నా జీవితాన్ని నాకు కావలసిన దానికంటే ఎక్కువ ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడండి. కానీ నేను ఇతరులతో పంచుకోవడానికి రెడీనా? నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇతరులతో పంచుకోవడానికి రెడీనా? నావన్నీ నీవి, అంతేనా? యేసు ప్రభు అంటాడు నావన్నీ నీవి. తప్పిపోయిన కుమారుతో పెద్ద కుమారుతో ఏమంటాడు తండ్రి? నాన్న నావన్నీ నీవి. పెద్ద కుమారుడు ఏమంటాడు? నీవన్నీ నావి, నావన్నీ నావి. అది మన పరిస్థితి. నావన్నీ నీవని యేసు ప్రభు అన్నప్పుడు నావన్నీ నీవి అని ఇప్పుడు అన్నామా? ఈ ఉదయకాలం గమనించాలి. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు వారిని ఫోర్స్ చేసి గంపల మీద నుండి గమనాన్ని తిప్పాడండి. ఎక్కడికి తిప్పాడు? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, గంపల మీద గడిదిప్పి భయంకరమైన తుఫాను వైపు వారిని పంపించాడు. వెన్ యు ఆర్ టు బాగా గమనించండి. యేసు ప్రభును వెంబడిస్తున్నవారు, యేసు ప్రభును శిష్యుడుగా ఉండడానికి ఇష్టపడిన వారు, యేసు ప్రభు కొరకు జీవించాలని ఇష్టపడిన వారు, యేసు కొరకు తమ జీవితాలు అంకితం చేసుకున్నవారు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాప్తిస్మము తీసుకున్నవారు. ఎప్పుడైతే నిన్ను గురించి నీ జీవితాన్ని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తావో దేవుడు నిన్ను తుఫాను వైపునకు నిన్ను ఫోర్స్ చేసి పంపిస్తాడమ్మా. వారు తుఫానులోనికి వెళ్ళిపోయారు. జీవితము గందరగోళమవుతుంది. వారి జీవితంలో భయంకరమైన పరిస్థితులు కూడా. అది సాయంకాలం 6 గంటలకు ప్రభు శిష్యులు వారితో పాటు బాగా గమనించండి. ఎందుకు వారు మీతో పాటు ఉంటాము అన్న పేతురు ఎందుకు పారిపోయారు చెప్తున్నాను నీకు. మొదటిది, యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. యేసు ప్రభువులు వారి మిగిలిన వాటిని 12 గంపలు నింపడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. వారు నింపుకున్న తరువాత ఎందుకు దేవుడు వారిని ఆ గంపలు తీసుకొని వెళ్లకుండా వారి జీవితంలో ఎందుకు పడవ మీద పంపించాడు? ఆయన వారిని చూడండి ఒక్కసారి మార్కు సువార్త 6వ అధ్యాయము. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరు బెత్సయిదకు ముందుగా వెళ్ళుడని తన శిష్యులను వెంటనే బలవంతం చేశాను. బాగా గమనించండి. ఆ మాటల మధ్యలో నీకు అర్థం కావాల్సింది, 12 మంది నన్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వై యు ఆర్ నాట్ కమింగ్ విత్ అస్. దేవా, యేసయ్యా, నువ్వు మాతో పాటు పడవలో ఎందుకు ఎక్కడం లేదని ఎవడు అడగలేదండి. వారి గమనం అంతా ఎక్కడుందమ్మా?
12 గంపల, అద్దరునున్న 12 గంపల మీద ఉంది. వారి గమనం వారు తెచ్చుకున్న ఖాళీ గంపల మీద, నిండిన గంపల మీద, దూరం అయిపోతున్న గంపల మీద ఉంది. యేసు ప్రభు పడవలో ఎక్కలేదని వారికి అసలు గమనములోనే లేదండి. జీవితంలో నువ్వు ఎంత సంపాదించావమ్మా? జీవితంలో నీవు ఎంత ఆర్జించావమ్మా? ఎంత ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదిగావమ్మా? దేవుడు నీకు కావలసిందంతా ఇచ్చాడు. ఆయన కుమారుడిగా సమస్తమును, పరలోకములను భూలోకములను సమస్తమును మనకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన జీవితాల్లో కావలసినవన్నీ ఇచ్చిన ఆ దేవుడు ఒక్కసారి నీ జీవితంలో ఒక్కసారి ఆయన నిన్ను బలవంతం చేస్తూ ఉంటే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారు ఆ ఇశ్రాయేలు మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞల పలకలు తీసుకొని వచ్చే సమయానికి అహరోను కింద ఉన్న ఇశ్రాయేలులకు ఒక బంగారు దూడను చేస్తాడు కదా. ఆయన కింద దిగి వచ్చినప్పుడు, అమ్మా బయటికి తీసుకెళ్ళమ్మా, హౌ మెనీ టైమ్స్ షుడ్ సే, మోషే కొండ మీద నుంచి ఆ పడకలను తీసుకొని వచ్చినప్పుడు, మోషే ఆ పలకలను తీసుకొని వచ్చినప్పుడు వారు ఆ బంగారు దూడను పూజిస్తూ ఉన్నారు. గమనించాలి, వారు ఆ బంగారు దూడను పూజిస్తూ ఉన్నారు. దేవునికి కోపం వస్తుంది. దేవుడు అంటాడు మోషేతో, ఒక్క నిమిషంలో వీరందరిని నేను చంపేస్తాను. మోషే ఆయనను వేడుకుంటాడయ్యా, వద్దయ్యా, ఇతరులు నీ గురించి ఏమనుకుంటారయ్యా? నీకు చేత కాకుండా వాళ్ళని అరణ్యము తెచ్చి చంపుతానని నీకు చెడ్డ పేరు వస్తుందయ్యా, వారిని క్షమించయ్యా. ఒక ఆఫర్ ఇస్తాడు, వారిని అందరినీ చెప్పేసి నీ 2 కుమారులను గొప్పవారికి చేసి ఇశ్రాయేలుగా వారిని చేస్తానయ్యా, దేవుడు ఇస్తాడండి ఆఫరు. మోషే అంటాడు, నో, నీకు చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదయ్యా, నీవు వారిని చంపకూడదు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ గమనించాలి. అప్పుడు దేవుడు అంటాడు, నేను మీతో రాను. నేను మీకు రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా మీతో పాటు నడుస్తున్నా. మీరు ఎక్కడ గుడారం వేసుకుంటే మీ మధ్యలో ప్రత్యక్ష గుడారంలో నేను నివసిస్తున్నా. ఇక ముందు మీతో పాటు నేను రాను. దేవుడు మోసేది అంటాడు, నేను రాను మీతో. డూ యు నో వాట్ మోసెస్ సేస్? రాకపోతే రాకపోయేలేవయ్యా అనలేదండి. నీవు రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకేమయ్యా? కెన్ యూ సే ఇట్? నీవు రాని ఎడల, యేసు నీవు రాని ఎడల, యేసు ప్రభు నీవు రాని ఎడల మేము ఒక్క అడుగు వేయమయ్యా నా జీవితంలో అంటావా? ఆర్ యూ ఇన్వాల్వింగ్ జీసస్ ఇన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్? వెంటనే ప్రభు అంటాడు, నేను రాను, కానీ మీకు కావాలంటే నా సన్నిధి దూతను పంపుతాను. నేను ఒక దూతను పంపుతానయ్యా, గాబ్రియల్ దూతను పంపుతాను. మోషే అంటాడు, గాబ్రియల్ దూత మాకు దూతలక్కర్లేదు, నీవు మాతో రావాలి. మోషే అడిగిన ఆ అక్కర శిష్యులు మర్చిపోయారండి. ఎందుకు? పోగొట్టుకున్న 12 గంపల వల్ల. జీవితంలో నీవు పోగొట్టుకున్న జీవితాన్ని, నీవు పోగొట్టుకున్న ఆస్తిపాస్తులను, నీవు పోగొట్టుకున్న భార్యను, నీవు పోగొట్టుకున్న పిల్లలను, నీవు పోగొట్టుకున్న అంతస్తును, నీవు పోగొట్టుకున్న కీర్తి ప్రతిష్టలను గురించి నువ్వు ఆలోచిస్తూ, దేవుడు నీ జీవితపు నౌకలో ఆయన ఎక్కలేదని నువ్వు ఎప్పుడైనా గమనించావా? యు ఆర్ గోయింగ్ టూ ఫార్ ఫ్రమ్ గాడ్. వారు భయంకరమైన, ఈయన ఒడ్డున నిలబడ్డాడండి యేసు ప్రభు. హీ వాజ్ జస్ట్ సీయింగ్ ఆల్ ద 12 పీపుల్. ఆయన ఓడ ఇలా ఉందండి, 12 గంపలు అక్కడ ఉన్నాయి, యేసు ప్రభు ఇక్కడ నిలబడ్డాడండి. వారు 12 గంపలు ఆయన ఓడలో వారిని పురికొల్పి దొబ్బి వారిని వెళ్ళిపోమంటే వారు యేసు దరిన ఉండడం వాళ్ళు చూడలేదండి. వారు ఆ 12 గంపల మీదనే. అమ్మా, నీ చూపు ఎక్కడుందమ్మా? ఏ గంపల మీద ఉంది తల్లి? నీ ఉద్యోగం అనే గంప మీద ఉందా? నీ జీవితంలో నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అనే గంప మీద ఉందా? కొంతమంది పిల్లలను వారి గంపలుగా చేసుకుంటున్నారమ్మా. కొంతమంది వారి డబ్బులను గంపలుగా చేసుకుంటున్నారమ్మా. అబ్రహాము లోతునకు వారి కాపరులకు విభేదం వచ్చినప్పుడు పెద్దనాయన అబ్రహాము లోతును పిలిచి అంటాడు, మనము బంధువులము, మనకు జగడం ఉండకూడదు. నువ్వు తూర్పునకు వెళ్తే నేను పడమకు వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, మనము కొట్లాడకూడదయ్యా. లోతు వాళ్ళ పెద్దనాన్నని ఏమన్నారు? నా పెద్దనాన్న నాకు జరిగిన ఆశీర్వాదం అంతా నీ వల్ల దొరికింది, నేను నిన్ను వదలను అనలేదండి. వాక్యం అంటుంది ఆదికాండములో, లోతు కన్నులెత్తి చూసి సొదొమ గొమొర్రాలను చూడగా అది ఏదెను తోట వలె ఉండను. నీవు చూస్తున్నదంతా ఏదెను తోటమ్మా, కానీ అది ఒకనాడు కాలిపోతుందమ్మా. నీవు చూస్తున్నదంతా ఏదెను తోటమ్మా,
కానీ దానికి దేవుడు సొదొమ గొమొర్రా అని పేరు పెట్టాడమ్మా. వారు ఎక్కించారు, దేవుడు ఎక్కించాడు, కానీ వారు ఆయన పడవలో ఎక్కినాడా లేదా, ఎక్కించుకోవడానికి వారికి ఇష్టపడలేదమ్మా. వారు రాత్రి జామున ఆ తుఫానుకు కష్టపడుతుండగా ఆయన నీటి మీద నడిచి వారి దగ్గరికి వచ్చాడు. నీటి మీ దగ్గరికి చూడండి ఒక్కసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 49వ వచనం. 6వ అధ్యాయం 40. ఆయన సముద్రం మీద నడుచుచు వారిని చూచి భూతమని తలంచి కేకలు వేసి, వెన్ ఐ యామ్ ఇన్ ఎ డిప్రెస్డ్ స్టేట్, నా జీవితంలో నేను భయంకరమైన పరిస్థితిలో ఉండగా, నీ జీవితంలో నీవు భయంకరమైన పరిస్థితిలో ఉండగా, నీకు అర్థం కాని పరిస్థితిలో ఉండగా, నీ జీవితంలో నీవు దేవుని పిలవకపోయినా నీవు దేవుని బిడ్డవు కాబట్టి, నీవు ఆయన రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి, నీవు పరలోకపు వారసునివి కాబట్టి, ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినట్టు నీ దగ్గరికి వస్తే నువ్వేమంటావు అమ్మా? ఏమంటావు ఆయనను చూసి? రక్షక, నీవు నా దగ్గరికి వచ్చావంటావా? ఏమంటావు? నీ కండ్లలో ఇంకా గంపలు కనిపిస్తున్నాయి కనుక యేసును వారు గుర్తుపట్టలేదండి, భూతం అనుకున్నానట. ఆయన 5 రొట్టెలు చేతిలో తీసుకొని పంచేటప్పుడు ఆయన దేవుడుగా కనిపించాడండి. ఎప్పుడు ఆశీర్వాదాలను దూరం చేశాడు, ఆయన భూతంగా కనిపించాడండి వీరికి. ఎంత మంచివాడండి. ఆయన అంటాడు, నేనే భయపడకండి. ఆయన ఆ దోణిలో ఎక్కి తుఫానును గద్దించాడు, బతికిపోయారండి. ఈ ఉదయకాలం వారు పారిపోవడానికి యేసు ప్రభు అన్నాడు, ఏమని? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? వారు వెళ్ళిపోకుండా వారి మనసులో వెళ్ళిపోదామనుకున్నా, బాగా గమనించాలి, వారి మనసులో వెళ్ళిపోదామనుకున్నా నోటితో మాత్రం వెళ్ళిపోమని చెప్పారు. అందుకే ఈ గొడవ. చాలామంది దేవుని నమ్ముకున్నామంటారు, దేవుని కొరకు జీవిస్తామంటారు, దేవుని కొరకు చచ్చిపోయేదాకా జీవిస్తామన్నారు. ఆర్ యూ షూర్ అబౌట్ వాట్ యువర్ టాకింగ్? మీరు మాట్లాడుతున్న మాటల్లో సత్యముందా? మీరు మాట్లాడుతున్న మాటల మీద మీరు నిలబడతారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు ఎందుకు పారిపోయారు? దే డిడ్ నాట్ సీ దట్ జీసస్ నాట్ బోటెడ్ ఇన్ దర్ లైఫ్ బోట్స్. జీవితం అనే పడవలలో యేసు ఎక్కలేదని వారు గమనించలేదండి. నీ జీవితంలో యేసు ఎక్కడమ్మా? నీ జీవిత పడవలో యేసు ఉన్నాడా? నీ జీవితంలో గాలి అలలు తుఫానులు కొట్టిన యేసు ఆ పడవలో ఉంటే ఏం కాలేదు కదా. నీ జీవితం పడవలో అది భయంకరమైన తుఫానులు గుండా వెళ్ళేటప్పుడు జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. వారు ఎందుకు యేసును నీతో పాటే ఉంటామన్న వారు ఆ 3.5 సంవత్సరాలకు ఎందుకు పారిపోయారండి? వారి జీవితంలో ఎందుకు దేవుడు యేసును గురించిన సరైన వారు ఎందుకు లేకపోయిందండి? క్రీస్తునందు ప్రియమైన వారి జీవితంలో యేసు లేడని వారు గమనించలేదు. డూ యు నో? ఆర్ యూ షూర్ దట్ జీసస్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ బోట్? నీ జీవితపు పడవలో యేసు ఎక్కాడా? నువ్వు ఎక్కించుకున్నావా ఆయనను? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు ఉన్నాడని నువ్వు గమనించావా? మనము మాట్లాడుతున్న మాటలు, మనము చేస్తున్న ఫోన్ కాన్వర్జేషన్స్, మనము చేస్తున్న గుసగుసులు యేసునకు ఇష్టం లేదని ఆయనను ఇంట్లోకి రప్పించుకోలేదు కదా. జక్కయ్య యేసు ప్రభువును జక్కయ్య చూసిన ఆ మేడి చెట్టు నుండి జక్కయ్య దిగిన వెంటనే లూకాసు వార్తలో అంటాడు, అందరూ ఆయనను చూసి సనుగిన, అక్కడ ఉన్నవారందరూ జక్కయ్య ఎంత చెడ్డవాడో, ఎంత పిసినారో, ఎంత లంచగొండో అందరికీ తెలుసండి. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతున్నాడో అందరూ కొనుక్కుంటూ ఉంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడంట, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాగా గమనించండి. ఎందుకంటారు? జక్కయ్య ఆయనను ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నీ ఇంటికి యేసు ప్రభు వచ్చాడా? నీ ఇంటిలో యేసు ప్రభు బస చేస్తున్నాడా? చాలామంది ఇంటిలో ఉంటుందండి, క్యాప్షన్ ఒకటి ఉంటుంది, బోర్డు వేసింటారు, జీసస్ ఈజ్ ద హెడ్. జీసస్ ఈజ్ ద హెడ్. మా ఇంట్లో జీసస్ ఈజ్ ద హెడ్ అంటే ఒకరోజు మా రిక్కుగాడు అన్నాడు, జీసస్ ఈజ్ ద హెడ్, మై డాడీ ఈజ్ ద బాస్ అన్నాడు. అంతేనా? పప్పా జీసస్ ఈజ్ హెడ్ పప్పా, బట్ డాడీ యూ ఈజ్ ద బాస్ పప్పా. బాధ అయింది నాకు ఆ మాట వినే కదా. జీసస్ ఈజ్ ద హెడ్ బట్ ఐఎమ్ ద బాస్. హెడ్ కూడా బాస్ మాట వినాలిగా. ఇంట్లో నువ్వు చెప్పినట్టే జరగాలి కదా. ఏదైనా నువ్వు చెప్పింది జరగకపోతే ఇంట్లో ఏం కార్యాలు జరగకూడదు కదా. నీ జీవిత నాకలో యేసు ఉంటే ట్రై హిమ్ వన్స్, యూ విల్ నాట్ బి ద సేమ్. ఈ ఉదయకాలం నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ జీవితం ఆ దినం ఆ తుఫాను ఆ భయంకరమైన ఎందుకు యేసు ఎక్కాడు వారికి చూపిస్తున్నాడు. నేను లేకపోతే
నేను లేకపోతే మీరు భయంకరమైన తుఫాన్లో పడతారమ్మా. హ్యావ్ జీసస్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు ప్రభు లేకుండా ఒక అడుగు వేయడానికి మీరు ఇష్టపడకండి. ఆయన లేకుండా మీరు కాలు బయట పెట్టేటప్పుడు యేసు ప్రభుతో మీరు చెప్పాలి, అయ్యా నువ్వు నాతో పాటు రావాలి అంటున్నామా? ఆయన లేకుండా మనము మోషే నిర్ణయము మన నిర్ణయం కావు. నీవు లేకపోతే 60 లక్షల మంది ఒక్క అడుగు కూడా వేయము. ఈ ఉదయకాలం క్రీస్తునందు వారు పారిపోవడానికి కారణం వారి జీవితంలో సంపూర్ణంగా యేసు లేడమ్మా. దే వర్ విత్ జీసస్ బట్ దే వర్ నాట్ ఇన్ జీసస్. వారు దేవునితోనే ఉన్నారు కానీ దేవుడు వారిలో లేడమ్మా. మనం దేవునితోనే ఉన్నాం కదా, కానీ దేవుడు మన హృదయాల్లో లేడమ్మా. ఈ ఉదయకాలం గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం ఏముంటుందండి? ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. బాగా వినండి. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వచ్చి, అది నేను వానిలోనికి, నువ్వు ఇంకా తెరవలేదమ్మా. యు ఆర్ మేకింగ్ జీసస్ అవుట్ ఆఫ్ యువర్ డోర్. హీ విల్ బి లాకింగ్, హీ విల్ బి నాకింగ్, యూ విల్ బి లాకింగ్. అంతే. హీ విల్ బి నాకింగ్, యూ విల్ బి లాకింగ్ యువర్ హార్ట్. నువ్వు తెరవకపోతే ఒకరోజు దేవుడు తెరుస్తాడమ్మా. ఆ దినం ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ యూ. మొదటిది, వారి జీవితపు పడవలో యేసు లేడు. అందుకే వారు భయపడి పారిపోయారు. నీ జీవితంలో నీకు వస్తున్న కష్టాలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ఇరుకులలో నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? నీ జీవిత ప్రయాణములో యేసు ప్రభువు లేడమ్మా. రెండవది, క్రీస్తునందు ప్రియమైన యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇది బేతనీలో జరిగిన విషయం. త్వరగా నేను క్లోజ్ చేస్తా. ఇది బేతనీలో జరిగిన విషయం. తెలుసు కదా, కథ మొత్తం తెలుసు కదా. మార్తా, మరియా, వారికి ఒక సహోదరుడు లాజరు ఉండెను. బాగా గమనించండి. వీరు బాగా నన్ను చూడండి. ఇంకా చూడండి, నేను బైబిల్ చదవడంలే, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. కీప్ ఇట్ లైక్ దట్. నేను చూపిస్తాను మీకు. మార్తా మరియా సహోదరుడు. మార్తా మరియా, బేతనీలో లాజరు అనేవాడు రోగయ్యాడు. వాక్యం ఏముంటుందంటే, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి వెంట్రుకలతో తుడిచిన పాదములు తుడిచిన వాడు. వీరు చాలా క్లోజ్ చేసి ప్రభుకు, మన మాదిరే, జస్ట్ లైక్ అస్, వెరీ క్లోజ్ టు జీసస్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన ఇంటికి వస్తాడు. బాగా వినండి. ఈ వాక్యం ఏముంటుందంటే, రోగి, చూడండి 3వ వచనం జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. అతని అక్క చెల్లెళ్ళు అంటే మార్తా మరియా, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి ఉన్నాడని. అంతేనా? మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టారమ్మా? యువర్ ఫ్రెండ్ ద లాజర్ హూమ్ యు లవ్ ఈజ్ సిక్. వర్తమానము పంపారు కానీ, బాగా గమనించండి, వర్తమానం పంపారు. ఆయన కబురు పంపారండి, వర్తమానము. రమ్మని ఇన్విటేషన్ పంపలేదమ్మా. ప్రభువా త్వరగా లాజర్ను బాగు చేయి. దే హ్యావ్ సెంట్ ద ఇన్ఫర్మేషన్ బట్ నెవర్ ఇన్వైటెడ్ టు జీసస్ అండ్ హీల్ దెమ్. ఆలోచించండి. చచ్చిపోయాడండి లాజరు. చాలామంది కబురంపుతున్నాం, ఆయన రమ్మని ఆహ్వానించడం లేదు జీవితంలోనికి. యు ఆర్ టెల్లింగ్ టు గాడ్, ప్రభువా నాకు ఇది కావాలి, వై షుడ్ హీ గివ్? వారు కబురంపారండి కానీ ఆయన రమ్మని ఆహ్వానము పంపలేదు. దే హ్యావ్ గివెన్ ఇన్ఫర్మేషన్ టు గాడ్ దట్ లాజర్ ఈజ్ సిక్ బట్ దే డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్ టు కమ్ అండ్ హీల్ హిమ్. ఉందా అక్కడ? ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఇంకా 4 రోజులు ఆడే ఉన్నాడు. వై యు ఆర్ నాట్ బీయింగ్ హీల్డ్? నీ జీవితంలో నీకున్న కష్టము, ఇరుకు, ఇబ్బంది ఎందుకు బాకాడం లేదో తెలుసా? కబురంపుతున్నావు, రమ్మనమని ఆహ్వానం పంపడంలే. మార్తా మరియలు చేస్తున్న ప్రాబ్లమే అమ్మా. దే హ్యావ్ గివెన్ అన్ ఇన్ఫర్మేషన్ టు జీసస్ బట్ దే డిడ్ నాట్ ఇన్వైట్ హిమ్ టు దేర్ హోమ్. యేసు ప్రభును రావాలని వాళ్ళు ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పటికే 4 రోజులు అయిపోయింది, చచ్చిపోయాడు, సమాధి కూడా చేసేశారు, కప్పు కొడుతున్నాడు లాజరు. బాగా వినాలి. మన పరిస్థితులు అవి కదా. వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు గాడ్. ప్రభువా నాకు రోగం ఉంది, స్వస్థపరచు. నువ్వు రా అనలే. ప్రభు పరలోకంలో ఉంటాడు, నా ప్రార్థన వింటాడు. ప్రభు ఎందుకు రాడో తెలుసా? నువ్వు నా ఇంటికి రాయా, నేను నా ఇల్లు పరిశుద్ధంగా ఉంటాడు. పరిశుద్ధం లేకుండా ప్రభు నివసించలేడు కదా. పరిశుద్ధత నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా ప్రభు వచ్చి నీతో ఉండడు కదా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు కదా. ఇఫ్ జీసస్ కమ్స్
జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చాడండి, లోకం బయటికి పోయిందండి. నీవు జీవిస్తున్న లోకం బయటికి పోవడానికి నీకు ఇష్టం లేదు కదా. జక్కయ్య అంటాడు, అయ్యా నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా తీసుకుంటే వాడు 2 అంతలు ఇస్తానయ్యా, నా ఆస్తిలో సగం భాగం బీదలకు ఇస్తానయ్యా అంటామా అండి? యేసయ్య వస్తే లోకం బయటికి పోవాలి, యేసయ్య నివసించాలంటే మనకు అది ఇష్టం లేదుగా. యేసు ప్రేమించిన వారండి, యేసు ప్రేమించిన వారు గమనించండి. యేసు ప్రభు శిష్యులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళతో అంటాడు, ఈ మరణము ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, డోంట్ వరీ. కోపం వస్తుంది. బేతనీలో అప్పుడే ప్రజలందరూ యేసు ప్రభుని మీద రాళ్లతో కొట్టాలని కాసుకొని ఉన్నారు, వస్తే ఆయన చంపాలని కాసుకొని ఉన్నారు. తోమ అంటాడు, ఎక్కడికి పోదామయ్యా, అప్పుడే మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. వచనమంతా అదే. ప్రభు అంటాడు, మనం వెళ్దాం, మన సహోదరుడైన లాజరు నిద్రనిచ్చుచున్నాడు, ఆయన లేపుదాం, వెళ్దాం. 4 రోజులు ఆలస్యంగా వస్తాడు. సరే అందరూ కంప్లైంట్ చేస్తారు, మార్తా మరియాలంతా కంప్లైంట్. మనం అంతే కదా. లార్డ్ జీసస్, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ హియర్ లిల్లీ వుడ్ నాట్ హ్యావ్ డైడ్. చాలామంది మాట్లాడరు అదే. ప్రభు నువ్వు యేసు పాస్టర్ గారితో నువ్వు ఉంటే ఆయన భార్య లిల్లీ చచ్చిపోయింటే కూడదు కదా. చాలామందికి ప్రశ్న ఇది. లాజరు నీవు ఇక్కడ ఉన్నలా నా సహోదరుడు చావకుండాను. మన జీవితాల్లో ఈ ప్రశ్నలకు జవాబు యేసుప్రభు ఇవ్వాలి. యేసుప్రభు ఏమంటాడో తెలుసా? పునరుత్థానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్. పునరుత్థానమును జీవమును నేనే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీకందరికి ముందు ఒక స్టేట్మెంట్ చేయాలి. పునరుత్థానమును జీవమును నేనే. ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయం. వై ఐ యామ్ సో హ్యాపీ? నా భార్య చనిపోయినా నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నా? నా భార్య చనిపోయినా ఏ విశ్వాసం మీద, ఏ మాట మీద నేను ఇంత ధైర్యంగా వాక్యం చెప్తున్నా? నా భార్య చనిపోయినా నేను ఒక్కనే ఉండి, ఇంటిలో ఉండి అన్నీ నేను చేసుకుంటూ ఎందుకు ఇంకా సేవ పరిచర్య చేస్తున్నా? చాలామంది నన్ను అడిగారు, దేవుడి మీద నీకు కోపం లేదా? దేవుడు నీ భార్యను తీసుకుపోయి, నీవు అంతగా ప్రేమించే భార్యను తీసుకుపోయాడు కదా. వై గాడ్ హెస్ బిన్ సో బ్యాడ్ టు యూ? చాలామంది నా స్నేహితులు నన్ను అడిగారండి. నేను వారికి ఈ మాట చూపించా. నేను ఎవరిని గురించి ప్రకటన చేస్తున్నానో ఆయన మాటను నేను సంపూర్ణంగా నమ్మినానని తెలియజేయాలంటే ఆ మాట మీద నేను జీవించాలి. వెన్ సంబడి డైస్ ఇన్ మై హోమ్, ఐ షుడ్ స్టాండ్ అండ్ టెల్ దట్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ దిస్ వర్డ్. దేవుని మాటలు నేను నమ్ముతున్నాను, నేను చెప్పాలండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. నేను సంపూర్ణంగా ఈ మాటను నమ్ముతున్నా. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు, ఇంకా నాకెందుకండి భయము? నా యందు విశ్వాసం ఉంచువాడు, నా దగ్గర చనిపోయింది నా భార్య, దేవుని దగ్గర బతికిందమ్మా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన నువ్వు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆమె ఇప్పుడు పరలోకంలో బతికింది, ఇంకా చచ్చిపోతుంది, ఇంకా చావాల్సింది నేనే. అది నా ధైర్యం. ఈ ఉదయకాలం నీ భర్త, నీ భార్య, నీవు ఎవరైనా దేవుని సన్నిధానానికి వెళ్తే నువ్వు జ్ఞాపకం చేసుకో. పునరుత్థానమును జీవమును నేనే. లేపేవాడు పడగొట్టేవాడు ఆయనట. నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఇంకా ఎందుకు? ఇప్పుడు చనిపోవాల్సింది నేను, మీరండి, పాస్టర్మ కాదు. ఆమె ఒకసారి చచ్చిపోయింది, బతికింది, పరలోకంలో ఉంది. ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. ఇప్పుడు లాజరు చనిపోయాడు. వ్యక్తిగతంగా యేసు ప్రభు వచ్చాడు. కంప్లైంట్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమనండి, నువ్వు నా దగ్గర ఉండి నింటే నా సహోదరుడు చావకుండే, నువ్వు లేటుకు వచ్చినవయ్యా. ఎవ్రీబడీస్ ప్రాబ్లం. జీసస్ ఈజ్ లేట్, హీ కెన్ నెవర్ బి లేట్ ఇన్ యువర్ లైఫ్. జీవితంలో యేసు ప్రభు ఎప్పుడు లేటుకు రాడమ్మా? యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చాడు. బాగా గమనించండి. ఎందుకు శిష్యులు పరిగెత్తిపోయారు గమనించండి. ఎందుకు మన జీవితాల్లో యేసు ప్రభు నుండి పరిగెత్తిపోతున్నాం? యేసు ప్రభు వరకు ధైర్యంగా నిలబడలేకపోతున్నాం. బాగా గమనించండి. ఒక్కసారి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనం. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు ప్రభు లోపలికి వెళ్ళి లాజరును చూడాలా, ఏదైనా అద్భుతం చేస్తే చేయాలా, అక్క వాళ్ళకు అది కావాలి. యేసు ప్రభు నీ సమస్యలోనికి రావాలా. ఇక్కడ సమస్య ఏంటి? సమాధిలో పండుకున్న లాజరు, చచ్చిపోయిన లాజరు. అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు అక్కడ నిలబడ్డాడు. ఆ బాగా వినండి. యేసు ప్రభు ఉన్నాడు ఎక్కడ? చూడండి, మీరే చూడండి.
క్రీస్తునందు ప్రేమైన ఆయన అడుగుతాడు, ఎక్కడ పెట్టారు ఆయన్ను? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆయనను ఎక్కడ పెట్టిరంటే ఆ సమాధి దగ్గరికి ఆయనను తీసుకొని వస్తారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అది ఒక గుహ. 38వ వచనం, యేసు మరలా తనలో మునుగుచు సమాధి ఎదుకు వచ్చను, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. జాగ్రత్తగా వినండి. దెర్ ఈజ్ ఎ టూమ్, సమాధి ఉంది. యేసు ప్రభు అడిగాడు, లాజరును ఎక్కడ పెట్టారు? నేను లాజరును చూడాలి. వీరు అక్క చెల్లెలు ఇద్దరు ఆ యేసు ప్రభువునకు జవాబిస్తున్నారు, అయ్యా 4 రోజులు అయిపోయింది, ఏమంట లాజరు కంపు కొడుతుంటాడయ్యా. యేసు ప్రభు గుహలోనికి వెళ్ళాలి. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సైడ్ ద టూంబ్, బట్ గాడ్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద టూంబ్. ఎవరు ఈ రాయి ఎవరు పెట్టారండి? మార్తా మరియలు పెట్టారు. ఈ రాయి ఎవరు తీయాలండి చెప్పండి? యేసు ప్రభు ఎందుకు ఈ రాయి తీయలేదండి? యేసు ప్రభు చనిపోయినప్పుడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి మగ్దలైన మరియా ఇంకొకరు పరిగెత్తుకొని ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రాయి ఎవడు తీస్తాడని వాళ్ళు డిస్కషన్ చేసుకొని వెళ్ళారు కదా. అవి వెళ్ళినప్పుడు ఆ రాయి వారు అంత పెద్ద రాయి అని ఉంది. ఆ యేసు ప్రభు ఆ మార్తా మరియా ఇంకొక మరియా వెళ్ళినప్పుడు వారు వెళ్ళి చూసింది ఏంటి? ఆ రాయి దొరిలింపబడి ఉండడం వారు చూశారు. యేసు ప్రభు నడుస్తూ ఉంటే, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి నడుస్తూ ఉన్నప్పుడు ఆ రాయి దానంతటా అది ఎందుకు దొర్లిపోలేదు? పెట్టింది వాళ్ళు ఎవరు? మార్తా మరియలు. వారికి అద్భుతం కావాలి, వారే దాన్ని తీయాలి. నీ జీవితంలో ఎందుకు నీవు దేవుని నుండి పరిగెత్తిపోతున్నావు? యోహాను సువార్తల 6వ అధ్యాయంలో చూసా, మీరు కూడా వెళ్ళిపోవాలంటే నీతో పాటు ఉంటామంటారు, అడ్డంకులుగా రాళ్ళను పెట్టుకుంటారమ్మా. వారి జీవితంలో ఎన్ని అండి. ఆ రాయి యేసు ప్రభు దొర్లించలేడా? ఈ ఉదయం మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి గమనించండి. మనం ప్రతి విషయంలో మన అవిశ్వాసము దేవుని యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదానికి అడ్డంకు అయిపోతుంది. జీవితంలో నీవు ముందే ఒక అవిశ్వాసం అనే రాయిని పెట్టుకున్నావు. డాక్టర్లు చెప్పారు నువ్వు బాగా కాలేవని నీ మనసు నేను ఒప్పించేసింది. నువ్వు ఎంత ప్రార్థించినా, దేవుణ్ణి అడిగినా, నీ అవిశ్వాసపు ఆలోచన నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగకుండా చేస్తుంది. యూ హ్యావ్ ఆల్రెడీ కెప్ట్ ఎ స్టోన్ బిట్వీన్ యువర్ ప్రాబ్లం అండ్ యువర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువునకు నీ యొక్క ప్రాబ్లంకు మధ్య ఒక రాయిని పెట్టేసుకున్నావు. ప్రభు అంటున్నాడు, మీ రాయిని మీరే దొర్లించాలి. ఈ ఉదయకాలం ఆలోచించండి, వాట్ ఈస్ దట్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ యూ హ్యావ్ టు రోల్ అవే? జీవితంలో ఏ బండ పెట్టుకున్నావమ్మా? కొంతమందికి ఎందుకు అడగాలి దేవుణ్ణి, నేను చేసుకోలేనా అనే గర్వం. కొంతమందికి వారి జీవితంలో వారి చదువులు, వారి ఉద్యోగాలు, ఇంకో కొంతమందికి కులాలు అడ్డం వస్తాయండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలామంది జీవితాల్లో వారి జీవితంలో అద్భుతకరుడైన యేసునకు వారు అనుభవిస్తున్న ప్రాబ్లానికి మధ్య రాయి వాళ్ళే పెట్టుకున్నారండి. ప్రభు అంటారు చూడండి, ఆయన చూడండి, ప్రభు వచ్చి 39వ వచనం, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్తా, ప్రభువా చనిపోయి 4 దినములైనది, ఇప్పటికి వాసుకొట్టిన అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినట్లా దేవుని మహిమ చూతుమని నేను చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు ఆ రాయి అండర్లైన్ చేసుకోండి తల్లి. నీ జీవితంలో అద్భుతము కాకపోవటానికి కారణం, దేవుని కొరకు నీవు నిలబడపోవటానికి కారణం, రాయిని తీసుకునే బాధ్యత నీది. అంతటా వారు ఆ రాయిని తీసివే. ఈ అద్భుతానికి అతి శ్రేష్టమైన మూల కారణం ఇదమ్మా. లాజరు బయటికి రావాలి, యేసు ప్రభు మాట లాజరుకు వినిపించాలి. అంతటా యేసు చచ్చిపోయిన వారితో అంటాడు, ఏమంటాడమ్మా? లాజరు చచ్చినవాడు ఎట్లా వింటాడమ్మా? ఒక భక్తుడు అంటాడు, హౌ కుడ్ హీ లిజన్ టు లాజరు. అందరూ వినాలి ప్లీజ్, ఈ మాట మీరు వినాలి. లాజరు చచ్చిపోయిన తర్వాత లాజరు దేవుని మాట ఎలా విన్నాడు? డిఎల్ మోడీ గారు ఒక పుస్తకంలో అంటాడు, అంతటా యేసు ప్రభువుల వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, దెస్సలోనికి రాసిన పత్రిక 1 దెస్సలోనికి 4వ అధ్యాయంలో ఉంది, యేసు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు అంతటా సమాధులు తెరవబడును. మృతులైన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు సమాధులు తెరవబడి వారి యొక్క మృతదేహాలు అద్భుతమైన మహిమ శరీరాలుగా మార్చబడి పరలోకానికి ఎత్తబడతారు అని వింటుంది కదా. చచ్చిన వారు, జాగ్రత్తగా వినాలి, చచ్చిన వారు దేవుని మాటలు, దేవుని బూర వినిపిస్తుందమ్మా? చచ్చిన వారు దేవుని బూర వినిపిస్తుందా?
ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఇంకోసారి చెప్పాలి, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. ఆత్మ ఎవరితో చెప్తుందమ్మా? ఎత్తబడే సంఘముతో చెప్తుంది. ఆత్మ ఎత్తబడే సంఘముతో మాత్రమే చెప్పుతుంది. ఆ ఎత్తబడే సంఘములో ఉన్నవానికి మాత్రమే దేవుడు, ఈ చెవులు కాదు, విశ్వాసపు చెవులు, విశ్వాసపు చెవులు ఇస్తాడు. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈ చెవి, ఆత్మీయమైన చెవి, నువ్వు చచ్చిపోయినా దేవుని మాట కొరకు ఆత్రపడుతుంటదే. చచ్చిపోయిన అందుకే లేస్తారు తల్లి వాళ్ళు. సంఘంలో కూర్చొని దేని గురించి ఆలోచించుకుంటూ నీ అంతకు నువ్వు ఏదో మెడిటేట్ చేసుకుంటూ ఉంటే కుదరదు తల్లి. దేవుని వాక్యం వినాలి, నీ చెవులు అప్పగించి వినాలి. ఆత్మ, నువ్వు సంఘంలో ఉండి దేవుని ప్రతి మాట వింటే, నీ ఆత్మీయ చెవులు వాటిని వింటూ ఉంటే చచ్చిన నీ శరీరాలకు ఆయన స్వరము వినిపిస్తుందమ్మా. లాజరు ఆయనతో పాటు కూర్చుండి ప్రతి నిమిషము ఆయన మాటలు వింటున్నానమ్మా. ఆయన పక్కన కూర్చొని దేవుని నోట నుండి వచ్చి యేసు నోట నుండి ప్రతి మాట విన్నాడమ్మా. అందుకే చచ్చిపోయిన తర్వాత కూడా దేవుని మాట విని బయటకు వచ్చాడమ్మా. ఆర్ యూ లిజనింగ్ టు ది గాడ్స్ వర్డ్? దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు నీ చెవుల, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ చెవులు. ఈ చెవులు ప్రతిరోజు ఎవడో ఒకటి నిన్ను కొరుకుతున్నట్టు ఫోన్లు చేసి నీ చెవులు కొరుకుతున్నా, నాకు తెలుసు. డోంట్ వరీ, కొరికించుకో. కానీ దేవుని మాటలకు వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని గూర్చిన, యేసుని గూర్చిన మాట అయి ఉండవలను. జీవితంలో విశ్వాసం ఎలా పుడుతుందమ్మా? నీ విశ్వాసపు చెవులు వినాలి. అది నీ జీవితంలో చాలామందికి అడ్డురాయండి. దేవుని మాటలు వినరండి, వినరు. ఆ రాయిని నువ్వు తెలిసేంత దాకా నీ విశ్వాసపు చెవులు దేవుని మాటను వినరు. చచ్చిన మన శరీరాలు ఒకనాడు లేపబడాలి అంటే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక. మొదటివారు వారి జీవితంలో, వారి జీవిత నౌకలో యేసుని ఎక్కించుకోలేదు. రెండవ వారు యేసు సమాధిలోనికి వెళ్లకుండా వారి జీవితంలో ఏంటమ్మా, రాయిని అడ్డు పెట్టుకున్నారు. యేసు తొలగించలే, తీయనని వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు తీశారు. ఆర్ యూ రెడీ టు రోల్ అవే యువర్ స్టోన్, యువర్ ఓన్ స్టోన్? నువ్వు పెట్టుకున్న అవిశ్వాసమైన రాయి దేవుడు అద్భుతాలు చేయడానికి, నీ పరిస్థితుల్లో లోపలికి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఒక కథ చెప్పాడు వారికి. యేసు ప్రభుల వారు ఒక కథ చెప్పాడు. ఆ కథలో తప్పిపోయిన కుమారుని గురించి కథ చెప్పాడు లూకాసు వార్తలో. ఎందుకు చెప్పాడు ఆ కథ? యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ ఈ కథ చెప్పాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తండ్రి యొక్క ప్రేమ శిష్యుల యొక్క జీవితం ఎలా ఉందో చెప్పడానికి ఈ కథ చెప్పాడు. ఈ కథలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ లూకాసు వార్త 15వ అధ్యాయం, ఒక్కసారి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి ఈ కథలోని మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు శిష్యులతో మాట్లాడినప్పుడల్లా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు శిష్యులకు పోగొట్టుకున్న 12 గంపలే గుర్తొస్తున్నాయి. యేసు ఏం మాట్లాడినా 12 గంపలు, 5 రొట్టెలు 2 చేపలు మిగిలినవి ఎత్తిన 12 గంపలే గుర్తొస్తున్నాయి. వారికి అన్నం గురించే గుర్తు. యేసు ప్రభుల వారు ఈ కథ చెప్పాడు. కథ చెప్పి ఒక మాట అంటాడు, గమనించండి. మా లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము అక్కడికే తెచ్చాడు. చూసావా? నా తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారము ఉన్నది. మీరు ఆ 12 గంపల గురించి ఆలోచించొద్దండి. నా తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంది, కానీ మీకు ఇంకా బుద్ధి రాలే. మీరు పందులు తిని పొట్టుతోనే మీ ఆహారం నింపుకోవాలని ఇష్టపడుతున్నారు. మీరు ఒకవేళ బుద్ధి వస్తే, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు, ఇది జరిగిన కథ కాదండి, యేసు ప్రభు చెప్పిన, వాళ్ళ శిష్యులకు చెప్పిన కథ. వారి జీవితం అంతా ఈ లోకములో ఉన్న ఆహారం గురించి వాళ్ళు ఆలోచన, మేము ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి కట్టుకుందామో అని ఆలోచిస్తున్నారండి. ప్రభు అంటున్నాడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు ఫస్ట్ వానికి ఏమొచ్చిందండి? మా నాన్న ఎంత మంచోడని రాలేదండి, మా నాన్న ఎంత ఆస్తిపరుడో రాలేదండి, మా నాన్న ఎంత ప్రేమగలడో ఆయన ఆలోచించలేదండి.
వానికి బుద్ధి వచ్చినప్పుడు మొట్టమొదటి మాట ఏంటంటే, నా తండ్రి ఇంట సమృద్ధి అయిన ఆహారం ఉంది. అందుకు లేచిపోయాడు వాడు. జీవితంలో క్రీస్తునందు ప్రేమ వాళ్ళరా, నీకు ప్రభువు ఈ కథ వారికి చెప్పింది, మీకు బుద్ధి రావాలి. మీరు తండ్రి దగ్గరికి రావాలంటే మీకు బుద్ధి రావాలి. వారికి కోపం వచ్చిందండి. మాకు బుద్ధి లేదా? మాకు తెలివి లేదా? మేము బుద్ధిహీనులమా? మేము నీ శిష్యులం కదా? ప్రభు ఏమంటున్నాడు? వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాడు పందులతో వాడు తిరిగినా, వాడు కంపు కొడుతున్నా, వాడు దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వాని ముఖం మీద పడి ముద్దు పెట్టుకొని, వాడు కంపు కొడుతున్నాడు అని ముద్దు పెట్టుకొని, వానికి రావలసిన ఉంగరం ఇచ్చాడు, వానికి రావలసిన బట్టలు ఇచ్చాడు, వానికి తొడుక్కోవడానికి చెప్పులు ఇచ్చాడు, పోగొట్టుకున్న స్థానం ఇచ్చాడండి. వారు బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చిందండి బుద్ధి శిష్యులకు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే వాళ్ళు అన్నారు, మాకు చాలా బుద్ధి ఉంది సార్, మేము చాలా రీసెర్చ్ చేశాం సార్, మిమ్మల్ని గురించి మేము చాలా తెలుసుకున్నాం సార్, నీవే జీవపుకుల బాటవు, నీవే పరిశుద్ధులవు, నిన్ను వదిలిపెట్టి మేము ఎవరి దగ్గరికి పోతామయ్యా అన్నోళ్ళు ఎందుకు పరిగెత్తిపోయారండి? బుద్ధి లేకుండా. దే వర్ ఫీలింగ్ జీసస్ క్రైస్ట్, దే వర్ ఫీలింగ్ జీసస్ క్రైస్ట్, దే వర్ నాట్ ఇన్ జీసస్ క్రైస్ట్. బాగా గమనించండి. యేసు ఉన్నాడని, యేసుతో ఉన్నామన్న ఆలోచన వారికి ఉంది, కానీ యేసు వారిలో లేడని వారు ఎప్పుడు గమనించలేదమ్మా. వారు బుద్ధి వచ్చినప్పుడు, అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయం 2వ వచనాల్లో పేతురు అంటాడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీరు క్రీస్తునందు, ఒక్కసారి నాతో పాటు అపోస్తలుల కార్యములు బుద్ధి వచ్చినప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 19వ వచనం. పరిగెత్తిపోయిన వారు, భయపడి పరిగెత్తిపోయిన వారు మాట్లాడుతున్నమాట. అందుకు పేతురును యోహానును వారిని చూచి, అపోస్తలుల కార్యము 4:19, దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. నెక్స్ట్ ఏమంటారమ్మా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలు బతకలేమయ్యా. వారు అప్పటిదాకా బుద్ధి వచ్చింది వారికి, వారు యేసు మాటలను సరిగా వినడం అవగాహన చేసుకున్నారు. ఇప్పుడు అంటారు, మేము మమ్మల్ని చంపుతారైతే చంపండి. పరిగెత్తిపోయిన వారండి, మమ్మల్ని చంపుతారైతే చంపండి. మేము విన్న వాటిని, కన్న వాటిని, ఎవరికి ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. యేసు ప్రభు జీవించినంత కాలం వారు వినలేదమ్మా, వారికి బుద్ధి రాలేదమ్మా. యేసు ప్రభు తిరిగి లేచాడు, 40 రోజులు వారితో మాట్లాడాడు, అప్పుడు బుద్ధి వచ్చిందమ్మా. వాళ్ళు అంటారు, మేము విన్న వాటిని, కన్న వాటిని ప్రకటించుకో. అందరూ చచ్చిపోయారు, అందరూ హతసాక్షులయ్యారు. ఒక్కసారి యేసులో మనం ఉండగలిగితే, ఈ ఉదయకాలం యేసు ప్రభు నిన్ను నన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా? గాడ్ ఈజ్ ఆస్కింగ్. ప్రభువా ఎక్కడికి వెళ్తామని వద్దండమ్మా. ప్రభువా నీ శక్తి నాకు ఇవ్వయ్యా, నీ బలము నాకు ఇయ్యా, నీ వాక్యమును సరైనగా అర్థం చేసుకునే ధైర్యము నాకు ఇవ్వయ్యా, విన్న వాటిని ఆలోచింపజేసి అన్వయించుకునే జ్ఞానము నాకు దయచేయ. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు జీవించినంత కాలం వారికి బుద్ధి రాలేదండి. ఎప్పుడైతే వారికి బుద్ధి వచ్చిందో, తప్పిపోయిన కుమారుని మాదిరి ఆలోచించారు. నా తండ్రి ఇంట కావలసినంత ఆహారం, అది శారీరక ఆహారం కాదు, ఆత్మీయ ఆహారం ఉంది. శారీరక ఆహారంతో పట్టి ఆత్మీయ ఆహారం ఉంది. ఈ ఉదయకాలం యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. వెళ్ళిపోతావా, బుద్ధి తెచ్చుకుంటావా? ఈ ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మన జీవితాలలో ఎప్పుడైతే యేసు మనతో ఉంటాడో, తుఫాన్లు రావచ్చుగాక, కష్టాలు రావచ్చుగాక, కన్నీరు రావచ్చుగాక, దుఃఖం ఉండొచ్చుగాక, యేసు నీతో ఉంటే ఆ దుఃఖాన్ని భరించగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆ అపజయాన్ని ఎదుర్కోగలిగిన శక్తి నీకు ఇస్తాడు. నీవున్న పరిస్థితి నుండి దేవుడు నీకు విముక్తిని కలగజేస్తాడు. నీ జీవిత నావలో యేసు ఉన్నాడో లేదో ఒకసారి చూసుకో. నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు, ఆనందంగా జీవిస్తున్నావు, కానీ యేసు లేడని ఎప్పుడు గుర్తుందో తెలుసా? వారు ప్రయాణం ప్రారంభించారు, మధ్యరాత్రి వేళ తుఫాన్ ఎదురైందమ్మా. యువర్ జర్నీ మే బి ప్లెజెంట్, బట్ యూ డోంట్ నో when the storms will stuck to that boat.
ఈ ఉదయకాలం గమనించు. రెండవది, నీ అంతకు నీవుగా రాయి పెట్టుకున్నావమ్మా. యేసు నీ హృదయంలోనికి, నీ శ్రమలలోనికి, నీ యొక్క విపత్తులోనికి, నీ అవసరతలోనికి యేసు రాకుండా ఏదో ఒక అడ్డుబండ నువ్వు పెట్టుకున్నావమ్మా. తీసుకోవాలి. యేసు సమాధిలోనున్న లాజరుతో మాట్లాడగలుగుతాడమ్మా. నీ సమస్యతో దేవుడు మాట్లాడగలుగుతాడు. నీ సమస్యను ఆనందంగా, నీ జీవితంలో కావలసిన సమృద్ధి అయిన జీవం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. మూడవది, జీవితంలో యేసు ఉన్నాడు అనుకుంటూ, తండ్రి కుమారుడే, ఆస్తి కలిగిన కుమారుడే, అంతస్తు కలిగిన కుమారుడే, కానీ పందులతో స్నేహం చేశాడు. దేవునికి స్తోత్రం, వాడికి బుద్ధి వచ్చింది. శిష్యులకు బుద్ధి వచ్చిందమ్మా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన వారితో మాట్లాడినప్పుడు శిష్యులకు బుద్ధి వచ్చిందమ్మా. వారు పోయి అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా సంపదలైతే చంపేయండి. జీవితంలో నీకు బుద్ధి రావాలి. ఏం బుద్ధి రావాలి? నా తండ్రి ఇంట నేను ఉండాలి. నీకు బుద్ధి వస్తే నీ ఇంట నువ్వు ఉండడం కాదు, నా తండ్రి ఇంట నేను ఉండాలి. కావలసిన స్తోమత దొరుకుతుంది, పోగొట్టుకున్న ఆనందం దొరుకుతుంది, పోగొట్టుకున్న సమృద్ధి దొరుకుతుంది, పోగొట్టుకున్న శ్రేష్టమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. టుడే ఈజ్ అవర్ కమిట్మెంట్ డే. మనము ఉపవాస దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాను, ఆర్ యు గోయింగ్ అవే ఫ్రమ్ మీ? నా నుండి నువ్వు దూరం అయిపోతున్నావా? నీ అంతకు నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు కదా, నీ అంతకు నువ్వు దూరం అయిపోతున్నావు కదా, నీ జీవితంలో నీకు కావలసిన వాటి కొరకు ఎత్తుకుతూ పరిగెత్తుతున్నావు కదా. నీ జీవిత నావలో అప్పటిదాకా యేసుతో అద్భుతాలు చేసుకున్నావు, యేసుతో సహవాసం చేశావు. యేసు నీ జీవితంలో ఉన్నాడో లేదో నువ్వు గమనించడానికి కూడా నీకు సమయం ఇవ్వడం లేదమ్మా. ఆనాడు శిష్యులు వారి చూపంతా తీరాన ఉన్న 12 గంపల మీద ఉంది, కానీ ఒంటరిగా నిలబడి వారి వైపు చూస్తున్న యేసు వైపు లేదట. ఈజ్ ఇట్ యువర్ లైఫ్ ఈస్ లైక్ దట్? గాడ్ హెస్ బ్లెస్డ్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ సీయింగ్ ద బ్లెస్సింగ్ అండ్ ఫర్గాటన్ ద గాడ్ హూ హెస్ బ్లెస్డ్ యూ రియలీ. ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోయి దేవుని ఆశీర్వాదాలను నువ్వు చూస్తూ బతుకుతున్నావా? జీవితంలో ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనకు నువ్వే అడ్డుబండలు వేస్తున్నావా? లాజరును దేవుడు పిలవాలంటే, లాజరును దేవుడు బతికించాలంటే, అక్కల ఏడుపు ఆనంద బాష్పంగా మారాలి అంటే వారు పెట్టిన ఆ యొక్క రాళ్ళను వారే తీయాలమ్మా. నీ జీవితంలో ఏ అడ్డు రాయిని నువ్వు పెట్టుకున్నావో, అవిశ్వాసమా, ప్రార్థనలేమా, దేవుని వాక్యము ధ్యానించకపోవడమా, ప్రేమించకపోవడమా, సమాధానంతో జీవించకపోవడమా, జీవితంలో నీ కర్తవ్యాన్ని నెరవేర్చకపోవడమా, ఏ రాయి యేసు నీ యొక్క సమస్యకు, యేసుకు అడ్డుగా ఉందమ్మా. ఈ దినం తీసేసే. యూ విల్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్. మూడవది, నీ జీవితంలో బుద్ధి రావాలి. యేసు ఎవడో నీకు తెలియాలి. ఆయన ఆ తండ్రి ఇంట నీకున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటో నీకు తెలియాలి. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడమ్మా. నా కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, నా కుమారుడు తప్పిపోయాడు, తిరిగి జన్మించాడు అన్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒకసారి నీ యొక్క శ్రేష్టమైన నామానికి వందనాలు. ఆనాడు శిష్యులు వారి బుద్ధిని ఆలోచించే, వారి బుద్ధితో నీకు ఉత్తరం ఇచ్చారు నాయన. కానీ వారు చెప్పిన మాటలకు వారు లోబడలేకపోయారు తండ్రి. కానీ మీరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారితో మాట్లాడి వారి జీవితాన్ని బాగుపరిచి వారికి బుద్ధి వచ్చినట్లు చేశారు. వారి జీవితాలు మారిపోయాయి నాయన. మా జీవితాల్లో కూడా అలాంటి బుద్ధిని మాకు దయచేయండి నాయన. మాకు జ్ఞాన హృదయం కలుగజేయండి అయ్యా. మా జీవితాలలో మాకు జ్ఞాన హృదయం కలుగజేయండి. ఈ లోకంలో నీ వాక్యమును వినాలని మా ప్రభా ఇక్కడ ఉన్నప్పుడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినగలిగితే, చచ్చిపోయి సమాధిలో ఉన్నప్పుడు నీ బూర ధ్వనిని, నీ మాటలు మేము వినగలుగుతామయ్యా. ఆ బుద్ధి జ్ఞానము మాకు దయచేయండి నాయన. కృపలతో మమ్మల్ని దీవించుకొని వాక్యం విన్న ప్రతి వారిని వారికి ఉన్న అడ్డుబండలను తొలగించుకొని నీ శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందగలిగే కృప మాకు దయచేయమని, నీతోనే ఉండి నీతో సహవాసము చేసి నిన్ను మా జీవితంలో ఉంచుకొని మా జీవిత ప్రయాణంలో ముందుకెళ్ళగలిగిన కృప మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.